వెల్కమ్ టు మోడర్న్ కుకింగ్ అండ్ డిజైనింగ్ రష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. హ్యాపీ శ్రీరామనవమి ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే బ్లాగ్ చేయబోతున్నాను, అందరూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కడపలకి ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలానే హెల్ప్ చేస్తారా? ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో మా పాప అలానే చేస్తుంది. చిన్న ముగ్గుని వేసాను బియ్యం పిండితో ఫ్రెండ్స్, ఎందుకంటే ఇన్సెక్ట్స్ తింటే మంచిది. అంటే మా అబ్బాయి వేయట్లేడు. అందరు ఇలానే ఉంటారా? చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్. మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రైస్ని ప్రిపేర్ చేశాను అండ్ వంకాయ ఆలుగడ్డ టమాటా కాంబినేషన్లో ఇక్కడ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అండ్ చారుని కూడా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా పాప నాతో ఆడుకుంటూ ఉంది కొంతసేపు. తనే సొంతగా స్టూల్ తెచ్చుకొని నిలబడుతుంది అన్నమాట. నాకేమో భయం అవుతుంది, ఎక్కడ వేడిది ఏమన్నా మీద పడుతుందో ఏమో అనేసి. సో జాగ్రత్తగా ఉంటాను ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? మీతో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక కర్రీ ప్రిపేర్ అయింది, చారు కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రసాదం చేయాలి కాబట్టి సేమియా పాయసం చేయబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఘీలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేశాక మళ్ళీ సేమియాని ఫ్రై చేసుకుంటాను. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక గోల్డెన్ కలర్లో జస్ట్ అప్పుడు వాటర్ని యాడ్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాతకి షుగర్ని యాడ్ చేస్తాను. షుగర్ మెల్ట్ అయ్యాక ఒకసారి కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాతకి అప్పుడు నేను మిల్క్ని యాడ్ చేస్తాను. మళ్ళీ మిల్క్తో కొంచెం బాయిల్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తాను. అప్పుడు పాయసం ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, పానకం చేయాలి కాబట్టి ఇక్కడ ఒక మిరియాలని తీసుకున్నాను అండ్ ఇలాచీని ఇలా పౌడర్లా చేసుకొని ఇలా బెల్లం వాటర్లో చేయితోనే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఇక్కడ దీపం ముట్టించుకున్న తర్వాతకి ప్రసాదంగా పంచామృతం, పప్పు, వడపప్పు, పానకం, సేమియాని అయితే నైవేద్యంగా పెట్టాను. సో ఇలా అయితే చిన్నగా పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం చిన్న షూట్ మా పాపకు తీసాను. చూడండి, ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను. అందరికైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండాలనేసి నేను వెరైటీగా ఉండాలనేసి స్టిచ్ చేశాను. మొన్న అక్షరాభ్యాసంలో రోజున మా పాపకి ఈ డ్రెస్ని స్టిచ్ చేశాను. కొన్ని పిక్స్ కూడా తీసాను. అండ్ ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. పదండిగా మా పిల్లలు వెళ్తున్నారు. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు. సో ఇక్కడ మా అబ్బాయికి బైక్ చాలా బాగా నచ్చింది. మా ఓనర్ వాళ్ళ అబ్బాయిది అనమాట ఈ బైక్. సో కావాలా అంటే నవ్వుతున్నాడు మా అబ్బాయి. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అంత పూజ మొత్తం అయిపోయాక మేము వెళ్ళాము పిల్లలతో కాబట్టి లేట్ అయిందండి ఫ్రెండ్స్. ఈరోజు 4 o'clockకి మా ఫ్రెండ్ సారీ సేల్స్ చేస్తుంది. సో మా ఫ్రెండ్కి కూడా ఒక సారీ కావాలి, నైటీస్ కావాలి అనేసి అన్నారు. సో నేను వెళ్ళాను తనతో. ఈ సారీ అయితే తను తీసుకున్నారు మా ఫ్రెండ్. తనకి చాలా బాగా నచ్చిందంట. సో తీసుకున్నారు. ఈ నైటీ కూడా తనదే, మా ఫ్రెండ్ది అనమాట. ఇదేమో నేను తీసుకున్నాను నైటీ. ఈ సారీ వచ్చేసి మా అత్తయ్య కోసం నేను తీసుకున్నాను. కాఫీ కలర్లో వచ్చింది, మెరూన్ కలర్లో వచ్చింది. చాలా బాగా నచ్చింది మా అత్తయ్యకి. సో ఆఫ్టర్నూన్ తినే అంతా ఇలా ఉంది, సింక్ ఇంతా ఉంది అండ్ ఫాస్ట్గా లేట్ అయింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాబట్టి కిచడీ ప్రిపేర్ చేయాలి, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కిచడీ ప్రిపేర్ చేయబోతున్నాను ఈరోజు. సో చూడండి, 7:30 అవుతుంది. కిచడీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. రైస్ కుక్కర్ని ఆన్ చేశాను అండ్ ఇటు అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అన్ని వెజిటేబుల్స్ని వేసుకుంటున్నాను. ఇందులో బ్రింజల్ వేస్తే చాలా టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. క్యారెట్, బ్రింజల్, కర్రీ లీవ్స్, ఆనియన్స్, చిల్లీస్ అలా వేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి రైస్ కుక్ అయిన తర్వాతకి ఇలా నేను యాడ్ చేస్తాను. రైస్ కుక్కర్ని ఆఫ్ చేసి మీకు ఈ వీడియో ఫుల్గా కావాలి, కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో అని కావాలంటే నేను ఫుల్ వీడియోనే చేశాను, నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్.
సో ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. కిచిడి అయితే గుజరాతీస్ వాళ్ళు చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. సో ఇక్కడ కిచిడి ప్రిపేర్ హాఫ్గా కుక్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. సో అక్కడ కిచిడి ప్రిపేర్ అయ్యేలోపు నేను నీట్గా చేసుకున్నాను చూడండి. సో ఇలా ఫాస్ట్గా చేసేసుకుంటాను నేనైతే. అందరూ ఇలానే చేస్తారు కదా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళిండ్రు పడతావే. వాళ్ళ డాడీ వచ్చిన సంతోషం మీద చూడు మా పాప డ్యాన్స్ చేస్తుంది. వర్క్ బిజీగా. ఈ మజ్జిగ కిచిడీలో చాలా బాగుంటుంది. ఇలా అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఫుడ్ని తిన్నాము. తిన్న తర్వాతకి ఇక్కడ మా పాపకి మెహందీ డిజైన్ వేసాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.